అందరికి నమస్తే. మన కడుపు నింపుకోవడానికి ఆకలి కోసం, ఆకలి నుంచి బయటపడేందుకు బుక్కెడు బువ్వ కోసం జనమంతా మనమంతా ఏమైనా చేస్తాం. అవసరమైతే కాలు ముక్తాం, అవసరమైతే కష్టపడతాం, మంచి అవకాశం ఉన్నప్పుడు మంచి పని చేస్తాం. ఏదైనా మన కడుపు తిప్పలే, ఇక తప్పదు అది. అంటారు కదా, ఒక పెద్ద సామెత ఉంది, జానేడు పుట్ట కోసమే ఈ పొర్రుదండాలని. కానీ రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్న విషయం అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వేలంతా ఎడపడం ఉన్నాయి, కిందికి మీదకి ఉన్నాయి. దాంతోన కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో తెలిస్తే మిగతా కాన్స్టిట్యున్సీ జనాలు ముక్కునేలు వేసుకోవడం కాదు, వీళ్ళను తూ అంటారు మీరు. అట్లాంటి సిచ్యువేషన్. అసలు సొంత కాన్స్టిట్యున్సీలో కూడా చెయ్యని పనులు కొంతమంది మంత్రులు పోయి జూబ్లీహిల్స్లో చేస్తున్నారు. ఏకంగా 2 కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్. 2 కొత్త స్కీమ్స్. దానికి ఒక పేరు చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక పేరు భలే ఉంది, చూపిస్తాను మీకు ఆ పేర్లను కూడా. ఇట్లా ఆ ఎలక్షన్స్ కోసం, ఆ ఎలక్షన్లో గ్రాఫు ఇట్లా ఉన్న గ్రాఫ్ను ఇట్లా తీసుకొచ్చుకోవడానికి ఏమేం చేసిండ్రు. అసలు రంగనాథ్ విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. హైడ్రా రంగనాథ్ గారు చాలా విచిత్రమైన స్టేట్మెంట్. ఆయన నోటికుంటా ఫస్ట్ టైం నాకు తెలిసి మేము పేదల ఇల్లు కూల్చము అన్నాడు. జూబ్లీహిల్స్ పోయి, అక్కడ పోయి, యూసుఫ్ కూడా పోయి. చాలా విచిత్రాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఏం జరుగుతుందో అందరికీ తెలియజేయండి. ఏం జరుగుతుంది ఫస్ట్ నేను ఇది చూపదలుచుకున్నా. ఇది వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఇంకెవరున్నారు, ఇంకా కొంతమంది లీడర్లు. ఇంకో నీళ్ళ పాయింట్లు పైకి ఎత్తుకొని ఇట్లా పాయింట్లు ఇట్లా పైకి పట్టుకొని, నిన్న మొన్న వానలు పడే కదా ఇడా, ఇట్లా పైకి పట్టుకొని పాపం దాంట్లోకి వెళ్ళి ఈదుకుంటూ పోతున్నారు. ఇక కృష్ణనారాయణ చూసినరా ఎంత కర్మ పట్టింది. నాకు తెలిసి చెన్నూరులో కూడా మస్తు కష్టాలు ఉన్నాయి. నిన్నమొన్న కాదు, ఇప్పుడు కూడా యూరియా కష్టాలు ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి రాలేదు, లైన్లో నిలబడలేదు. మరి వాళ్ళంతా లైన్లో నిలబడరు రోజంతా. మరి ఈ మినిస్టర్లు కూడా పోయి ఆ రైతుల కోసం రాత్రంతా పొద్దునగా లైన్లో నిలబడాలి కదా, కష్టాలు చూడాలి కదా. పోయింది లేదు, చూసింది లేదు. ఇదే హైదరాబాద్లో నాకు తెలిసి చాలా కాలంలో నీళ్ళు ఉప్పొంగుతున్నాయి. నాట్ ఓన్లీ షేలింగంపల్లి, నాట్ ఓన్లీ పంజాగుట్ట, నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, ఉప్పలు, తార్నాక, సికింద్రాబాదు, కంటోన్మెంటు, ఎల్బీ నగరు, అన్ని ఏరియాలు ఉన్నాయి. కానీ ఏడికి పోలే వీళ్ళు, కరెక్ట్గా ఆడికే పోయి తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? అందుకే తిరుగుతున్నారు. వాళ్ళు ఏడు తిరగంది. ఆ నీళ్ళేమో మంచినీళ్ళ, మోరి నీళ్ళ, మొత్తం లెట్రిన్ నీళ్ళు అవి. మొత్తం దానిలోకి వెళ్ళి పాయింట్లు పై లేపుకొని తిరుగుతున్నారంటే ఏంది అది? ఏం మతలబు? ఎలక్షన్ మతలబు. ఇక్కడ రంగనాథ్ కూడా పోయిండు, రంగనాథ్ కూడా తిరిగిండు. వీళ్ళు పోయినాక వచ్చిండు ఆయన. ఆడొక మాట మాట్లాడు, ఒకసారి వినండి రంగనాథ్ ఏం మాట్లాడు. పేదవాళ్ళ ఇంటికి వెళ్ళదు, వాళ్ళు ఆక్రమణలు చేసినా కానీ, వాళ్ళు నాలాల మీద కట్టుకున్నా కానీ, వాళ్ళు ఏది రోడ్లు ఆక్రమించినా కానీ, వాళ్ళు చేసి ఆల్రెడీ నివాస గృహాలుగా చాలా సంవత్సరాలు ఉంటే ఎక్కడా టచ్ చేయదు. ఈ దుష్ప్రచారంలో హైడ్రాను ఒక భాగస్వామిగా చేసి హైడ్రాని ఆ విధంగా ఒక ఏది బూచిగా చూపిస్తూ ఆ భయాందోళనకు గురి చేస్తున్నారు. మేము ప్రతినిత్యం కూడా చెప్తున్నాం, హైడ్రా ఎప్పుడు కూడా పేద ప్రజల వైపే ఉంటుంది. ఈ బస్తీల్లో ఇవన్నీ కూడా చేసేది పేద ప్రజలకి సమస్యను తగ్గించడానికే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా మేము ఎక్కడ ఏ బస్తీలో ఎక్కడ కూల్చామో కూడా చూడండి, అసలు ఎక్కడ కూల్చలేదు. సో హైడ్రా పేదవాళ్ళకి పనిచేస్తుంటే దాన్ని దుష్ప్రచారం ద్వారా ఏం చేస్తున్నారంటే ఎంతసేపు పేదల ప్రజలకి ఏది బస్తీల్లో కూలగొట్టడానికి వస్తున్నది హైడ్రా అంటే అనేది హైడ్రా పేదల వాళ్ళని ముట్టుకోదు. హైడ్రా ఎటువంటి సంబంధాల వల్ల ఏమంటున్నారు? ఆయన మాట్లాడింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే, ఆయనే ఉప ఎన్నిక వచ్చింది కదా, ఆయనే. రంగనాథ్ గారు హైదరాబాద్లో ఈ 3-4 రోజుల్లో, ఈ వారం 10 రోజుల్లో ఈ వానలు బాగా అయిన తర్వాత 1-2 ప్లేసెస్ పోయిన అంతే, అక్కడ ఏం మాట్లాడలే. కానీ జూబ్లీహిల్స్ పోయి మాత్రం పేదల ఇల్లు కూల్చాం, ఫస్ట్ టైం ఆయన నోడుకుంటే మాట వచ్చింది, ఒక పాజిటివ్ వర్డ్. ఎప్పుడైనా కూల్చేస్తాం, అది అట్లా ఇది ఇట్లా. మొన్ననే కదా కూల్చింది, పేదల ఇల్లు కదా, వాళ్ళంతా ఏమైనా సావుకారులా? జూబ్లీహిల్స్ ఆడ జీడిమెట్ల ఎందుకు జీడిమెట్ల కూల్చారంటే ఆడ ఎలక్షన్ లేదు, అది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది.
ఆడ కూల్చిర్రు, ఆడొక్కదానే కూల్చిర్రా? ఎన్ని ఇళ్ళు కూల్చిర్రు, ఎంతమంది కడుపు కొట్టిర్రు, ఎంతమంది సామాన్య జనాలను ఆ పడాన్చెరు ఏరియాల, అమీన్పూర్ ఏరియాల పర్మిషన్స్ ఉన్నాయి. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినాయి. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్న ఇల్లు కూలగొట్టలే. ఇప్పుడు మేము ఇల్లు కూలగొట్టామంటున్నారు. ఎందుకు కూలగొట్టరంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. మీరు కనుక కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు కూల్చనికే లైసెన్స్ ఇచ్చినట్లే అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రంగనాథ్ లైన్లోకి వచ్చేసి పోయి మేము ఇల్లు కూల్చామని చెప్తున్నాడు. ఎలక్షన్ అయిపోయినాక కూలుస్తారేమో, ఎలక్షన్ ఉన్నంత వరకు కూల్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత యథావిధిగా జూబ్లీస్లో కూడా కూలుస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ మాట మీద ఉన్నారు, అక్కడ అక్బరుద్దీన్ కాలేజు ఎండాకాలం సెలవులో కూలుస్తామన్నారు. కూల్చలే. మాకు పెద్ద చిన్న తేడా లేదు, ఎవరి ఇల్లు అయినా సరే కూల్చేస్తామన్నారు. తిరుపతిలో ఇల్లు కూల్చలేదు. మేము ఫామ్ హౌస్లో కూల్చేస్తామన్నారు. కూల్చిర్రా? ఒక్క ఫామ్ హౌస్ అన్న కూల్చిర్రా? ఎవరి ఫామ్ హౌస్ అన్న కూల్చిర్రా? ఎవ్వరి ఫామ్ హౌస్లు కూల్చలే. పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఇల్లు మొత్తం లోపలనే ఉన్నది కదా, చెరువులనే ఉన్నది కదా, ఆ చెరువుల ఇల్లు కూడా కూల్చలే. ఏది పెద్ద పెద్దలు ఏవి కూల్చలే. ఏమైనా ఇంజనీరింగ్ కాలేజీలు కూల్చిర్రా? అవి కూడా ఏం కూల్చలే. ఈయన అవునంటే కాదన్నట్టు, కాదు అంటే అవునన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఉంది కాబట్టి కూల్చమంటున్నారు. ఇది కూడా అందులో తిప్పలే. ఇక 2 కొత్త స్కీమ్స్ వచ్చినాయి. ఆ 2 కొత్త స్కీమ్స్ పేరు ఏం పేరు, చాలా విచిత్రమైన పేర్లు పెట్టారు, పేర్లు బాగా పెట్టారు. ఇది కేవలం జూబ్లీ హిల్స్లో ఓట్ల కోసం పెట్టిన స్కీమ్స్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను మీకు చెప్తే నిజమే అన్న, ఈ స్కీమ్స్ కరెక్టే, ఎవరి కోసం పెట్టారో వాళ్ళ కోసం పెట్టారు అని అంటారు మీరు. ఏం స్కీమ్స్ వీళ్ళు పెట్టినాయి? 2 మైనార్టీల కోసం స్కీమ్స్. మైనార్టీలు అంటే ముస్లిమ్స్ కోసం స్కీమ్స్ పెట్టారు. 2 ముస్లిమ్స్ కోసం ఎందుకు పెట్టారు అంటే అక్కడ దాదాపు 130,000 140,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం అని పెట్టిన ఓట్లు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, మైనార్టీ వర్గాల్లో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలకు, అనాథలకు మొదలైన వారికి స్వయం ఉపాధి ఉపయోగపడే పద్ధతి. 1,00,000 రూపాయలు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు. వితంతువులు, విడాకులు పొందిన వాళ్ళు, అనాథలు, తర్వాత ఒంటరి మహిళలకు 1,00,000 రూపాయలట పెట్టుబడి కింద ఇస్తారంట ఫ్రీగా. అసలు వీళ్ళు మంత్లీ 2,500 రూపాయలు ఇస్తామన్న మహిళలకు ఇస్తామనేది ఇప్పటిదాకా దిక్కులేదు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు తులం బంగారం పెడుతున్నారు, అది దిక్కులేదు ఎవరికి. అసలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము కార్డు ఇస్తాం 5,00,000 రూపాయలు, పిల్లలు కోసుకోవచ్చు అన్నారు, దిక్కులేదు. విద్యార్థులకు స్కూటీ ఇస్తామన్నారు, దిక్కులేదు. ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ఇయ్యారంట. ఇప్పుడు కొత్త స్కీమ్ ఇది. ఇప్పుడు మాత్రం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సాయం చేస్తారంట. ఇంకో స్కీమ్ పేరు చెప్తా, జాగ్రత్తగా వినాలి మీరు. రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ కే లియే. ఆయన స్కీమ్కి ఆయన్ని పేరు పెట్టుకున్నాడు. రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ కే లియే దీని పేరు. ఫకీరు దూదేకుల వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా. ఏం భరోసానంట అంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు విలువ గల మోపెళ్ళు, ద్విచక్ర వాహనాలు ఇప్పిస్తారంట వాళ్ళకి. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు గ్రాండ్ స్టైల్ సాయం. ఈ 2 జస్ట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం ఉప ఎన్నిక కోసం వచ్చిన ఈ 2 స్కీమ్స్. ఎక్కడన్నా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రకటించినరా? అసలు పాతవే అయ్యలే, కొత్త ప్రకటించుడేంది? పాతవే దిక్కులేదు కదా. గ్రామ పంచాయతీల్లో అసలు రూపాయలు లేక చచ్చిపోతుర్రు ఊర్లలో. బతుకమ్మ పండుగకు ఇప్పటిదాకా రూపాయి రాలే గ్రామ పంచాయతీలకి. బంతిపూలు ఎవరి పూలు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరి లైట్లు వాళ్ళే పెట్టుకోవాలి, ఎవరి ఆట వాళ్ళే ఆడుకోవాలి. అది నడుస్తుంది తెలంగాణలో. బతుకమ్మ మన రాష్ట్ర పండుగ, మన దగ్గర పెద్ద పండుగ, దిక్కులేదు. కానీ ఇక్కడ మాత్రం ఓట్లు వచ్చినాయి కాబట్టి రేవంత్ అన్నాక సహారా ఎందుకో ఇక్కడ ఇందిరాగాంధీ పేరు పెట్టలే. అంటే ఈ పేర్లకు మాత్రమే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని, ఇక రేపు నేను చెప్పినట్టు బతుకమ్మ బదులు ఇందిరమ్మ ఆట ఆడాలని చెప్తారేమో అన్న కదా. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ కేలి అని పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు పెట్టుకున్నాడు ఇందిరమ్మ. మరి ఇందిరమ్మ ఆత్మ సంతోషిస్తుందా? ఇక్కడ కూడా ఇందిరమ్మ పేరే పెట్టాలి కదా, రేవంత్ అన్న అని పెట్టుకున్నాడు. ఓకే, అట్టున్నది వాళ్ళ పరిస్థితి. అసలు ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? ఇప్పుడు ఆ మినిస్టర్స్ ఈ 2 పథకాలకు 30 కోట్లు కేటాయించినట్టు. ఇది ఒక పద్ధతి ఉంది చూడు. 30 కోట్ల రూపాయలు ఇద్దరికి కేటాయించారు. ఈ కాన్స్టిట్యున్సీకి 2 స్కీమ్లకు ఒక్కొక్క స్కీమ్కు 15 కోట్లు కేటాయించారు. ఇక దానిలో వచ్చేది ఏందో పోయేది ఏందో కానీ ఆ ఎలక్షన్ పర్పస్ పనిచేస్తుంది అనేది వీళ్ళ వ్యవహారం. ఎందుకు అసలు వీళ్ళకి ఏమైంది? ఎందుకు ఇట్లా ఆగమాగం అవుతున్నారు? ఎందుకు ఇంత పరిశాన్ అవుతున్నారు? అరే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే రేవంత్ రెడ్డి ఉండేదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఓటర్, ఆయన ఫ్యామిలీ, ప్లస్ సిటీలనే ఉంది, ప్లస్ ఆయన సిట్టింగ్ సీట్ కాదు, ప్లస్ గవర్నమెంట్ మొత్తం ఈ 2 సంవత్సరాల 1 నెలకి తెలంగాణ ఉద్ధరించిన చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత పరిచయం అవుతుండ్రు? దానికి ఒక కథ ఉంది. ఎందుకు పరిచయం అవుతుండ్రో
ఇది చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ మనం ఈయన చూడాలి. ఈయన పేరు సైదులు. కాంగ్రెస్కు సర్వేలు చేసే ఒక మనిషి. ఇంకో గుండ్లపల్లి సైదులు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరు చెప్పారు? రేవంత్ అన్న చెప్పిండా? ఎవరు చెప్పిండ్రు? ఇంకో ఇక్కడ సైదులు, రేవంత్ రెడ్డి, ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, అన్ని చూపిస్తే టైం సరిపోదు. ఈయన ఒక సర్వే ఇచ్చిండు. ఈ సర్వే బయటికి లీక్ అయింది. నేను చాలా షార్ట్గా చెప్తా సర్వే మీకు. ఇంకో జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒపీనియన్ సర్వే. ఈయన చేసిన సర్వే 2023 ఎట్లా వచ్చింది, 2024 ఎలక్షన్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వచ్చింది అని తీస్తే ఇంకో ఇట్లా వచ్చింది. ఈ సర్వేని చూసి కింద మీద పడి భయపడి చచ్చిపోతుర్రు. ఇంకో ఇది సర్వే. విచ్ పార్టీ ఆర్ యూ ప్లానింగ్ టు ఓట్ ఫర్ ఇన్ ద అప్కమింగ్ బై ఎలక్షన్? కాంగ్రెస్కు 30.72%, బీజేపీకి 18.52%, బీఆర్ఎస్కు 44.55%, ఎంఐఎం 4.55%, ఇంకా మిగతా అంతా ఉన్నాయి అక్కడ. ఇంకా ఇదంతా పిక్చరు. డిడ్ యూ థింక్ హైడ్రా ప్రాజెక్ట్ సెటప్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద కరెక్ట్ డిసిజన్? హైడ్రా పెట్టడం కరెక్టేనా అంటే కరెక్ట్ డిసిజన్ 20% చెప్పిండ్రు. దీనిలో ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి 40% ఆల్మోస్ట్. తర్వాత ఇది 80% కరెక్ట్ కాదని చెప్పి 40%, అంటే మొత్తం 80% హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పోల్. ఇక ఈ సర్వే చూసిన తర్వాత ఇంకో మేల్ కాంగ్రెస్కి 29, బీఆర్ఎస్కి 42, బీజేపీ 20. ఫిమేల్ క్యాస్ట్ వైజ్ ఓట్లు కూడా ఉన్నాయి మొత్తం. ఇక ఈ సర్వే ఇప్పుడు మస్తు మంది చాలా సర్వేలు చేస్తారు, కానీ వాళ్ళ మనిషి చేసిన సర్వే అది బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి పరిశాన్ అయిపోయి ఇక అట్లా తిరుగుతున్నారు. మురికి నీళ్ళుల్లా, మడ్డి నీళ్ళుల్లా, లెట్రిన్ నీళ్ళుల్లా తిరుగుతున్నారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు కదా. ఇదేందో రాష్ట్ర వ్యాప్తంగా మొన్నదాకా కామారెడ్డి మునిగిపోతే దిక్కులే దివాన్ లేదు, ఇవ్వలేరాడా. ఇప్పుడు మాత్రం జూబ్లీస్తో తిరుగుతున్నారు. దీన్ని బట్టి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ మైండ్ సెట్ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.